హలో అండి, వెల్కమ్ టు మాస్ మ్యాన్ ప్రివ్యూ. పాత సినిమాల వెనుక దాగిన ఆసక్తికర కథలు, లెజెండ్స్ జీవితాల్లోని తెలియని నిజాలు, తెలుగు సినిమా చరిత్రలో మర్చిపోలేని సంఘటనలు, పాత సినిమాల షూటింగ్లో జరిగిన నిజమైన కథలు, ఇవన్నీ మీకోసమే ఈ ఛానల్లో. పాత సినిమాల అసలు నిజాలు తెలుసుకోవాలంటే మీరు ఇప్పుడు సరైన చోటే ఉన్నారు. వెల్కమ్ టు మై ఛానల్. తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు సూపర్ స్టార్ కృష్ణ గారు. ఎన్నో హిట్లు, ఎన్నో ప్రయోగాలు, కానీ అంతటి లెజెండరీ స్టార్ జీవితంలో కూడా ఒకసారి ఒక పెద్ద రిజెక్షన్ ఎదురైంది. ఆ రోజు మనం సూపర్ స్టార్ కృష్ణ గారికి ఎదురైన రిజెక్షన్ కథ ఎలా జరిగింది, ఆ పాత్రను ఎవరు తిరస్కరించారు, ఆ కథ చివరికి ఎలా ఒక సూపర్ హిట్గా మారింది అన్న పూర్తి విషయాన్ని తెలుసుకుందాం. ఆ కాలంలో కృష్ణ గారు ఒక కొత్త కథతో ఒక సినిమాను ప్లాన్ చేస్తున్నారు. ఆ కథలో తల్లి పాత్ర చాలా బలమైనది. ఆ పాత్ర లేకుండా ఆ సినిమా ఊహించలేని స్థాయిలో ఉంటుందండి. అందుకే తల్లి పాత్రలకు ప్రాణం పోసే అగ్రనటి వాణిశ్రీ గారిని ఆ పాత్ర కోసం సంప్రదించారు. కృష్ణ గారు స్వయంగా ఆమెకు ఫోన్ చేసి కథను వివరించారు. పాత్ర ఎంత కీలకమో చెప్పారు. కానీ ఇక్కడే అనుకోని పరిణామం జరిగింది. అది ఎంగా చిన్న రాస అనే తమిళ చిత్రం. క్లైమాక్స్లో తల్లే కొడుక్కి విషం పెట్టి చంపాలనుకునే పాత్ర. వాణిశ్రీ గారు ఆ తల్లి పాత్రను చేయడానికి అంగీకరించలేదు. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్ విషయంలో ఆమెకు అభ్యంతరం వచ్చింది. ఈ పాత్ర నా ఇమేజ్కు సరిపోదు అనే భావనతో ఆమె స్పష్టంగా ఆఫర్ని తిరస్కరించారు. ఇది సూపర్ స్టార్ కృష్ణ గారికి ఒక పెద్ద షాక్. ఎందుకంటే వాణిశ్రీ గారు లేకుండా ఆ కథ ముందుకు వెళ్ళే అవకాశం లేదు. అలా ఎంతో ఆశ పెట్టుకున్న ఆ సినిమా ప్రాజెక్ట్ అక్కడితో ఆగిపోయింది. ఈ సంఘటన ఒక విషయం స్పష్టంగా చూపిస్తుంది. సూపర్ స్టార్ అయినా సరే సినిమా ఇండస్ట్రీలో అన్నీ మన చేతుల్లో ఉండవు. నటీనటుల అంగీకారం, పాత్రలపై అభిప్రాయాలు, సమయం అన్నీ కలిసి రావాలి. కృష్ణ గారి లాంటి లెజెండ్కే ఈ రకమైన రిజెక్షన్ ఎదురైతే ఇది సినిమా ప్రపంచంలోని కఠినమైన నిజమని చెప్పాలి. కానీ ఇక్కడే కథలో ఒక అందమైన మలుపు వచ్చింది. అదే కథ తర్వాత విక్టరీ వెంకటేష్ చేతుల్లోకి వెళ్ళింది. దర్శకుడు ఈవివి సత్యనారాయణ గారి దర్శకత్వంలో ఆ కథకు కొత్త రూపం ఇచ్చారు. హీరోగా వెంకటేష్, హీరోయిన్గా మీనా. వెంకటేష్ తల్లి పాత్రలో అప్పటి సీనియర్ నటి జయచిత్ర నటించారు. అత్తాకోడళ్ళ మధ్య వచ్చే సన్నివేశాలు ఈ సినిమాకి హైలైట్ అయ్యాయి. ఆ సినిమా ఏంటో ఇప్పటికే మీరు ఊహించారనుకుంటా. అబ్బాయి గారు. ఈ సినిమా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. బాక్సాఫీస్ దగ్గర పెద్ద విజయం సాధించింది. ఒక చోట ఆగిపోయిన కథ మరొక చోట సూపర్ హిట్గా మారింది. ఈ కథ మనకు చెప్పే సందేశం ఏమిటంటే వాణిశ్రీ తనకి నచ్చకపోవడంతో సూపర్ స్టార్ కృష్ణ సినిమా అయినప్పటికీ ధైర్యంగా రిజెక్ట్ చేశారు. దెబ్బకి సినిమా కూడా ఆగిపోయింది. రిజెక్షన్ అనేది జీవితానికి ముగింపు కాదు, అది విజయానికి మరో దారి మాత్రమే. ఇప్పటికీ మీరు ఈ సినిమాని ఒకసారి చూడాలనుకుంటే అబ్బాయి గారు సినిమాని యూట్యూబ్లో చూడొచ్చు. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి సినిమా నేపథ్యాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.